దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పవర్ ఎగ్జిబిషన్ 2026 నేటితో ముగియనుంది. 120 ఏళ్ల విద్యుత్ చరిత్రను కళ్లకు కట్టినట్లు ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. నాటి నుంచి నేటి తరం వరకు వినియోగించిన కరెంటు మీటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మీ ఇంట్లో కరెంట్, మీ ఒంట్లో ఎనర్జీ ఉంటే పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూడాలంటూ విద్యుత్ శాఖ వినూత్నంగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించింది. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు ఎగ్జిబిషన్కు వచ్చేలా చేసింది. విద్యుత్ చరిత్ర, సరికొత్త ఆవిష్కరణలు, అనేక ఆసక్తికర అంశాల సమాహారంగా నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్ 2026 పై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. కరెంట్ అంటేనే ఒక విప్లవం. ఒక్క దగ్గర స్విచ్ వేస్తే మరెక్కడో లైట్ వెలుగుతుంది. రాయిని రాయితో ఒడిపించి అగ్నిని సృష్టించినటువంటి తర్వాత ఆ నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు, బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు, గాలితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు, చివరికి సూర్యరశ్మితోటి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో వచ్చినటువంటి మార్పులేంటి? 1905లో వాడినటువంటి విద్యుత్ మీటర్ నుంచి 2026 వరకు వచ్చినటువంటి స్మార్ట్ మీటర్ వరకు వచ్చినటువంటి మార్పులేంటి? ఇవన్నింటినీ ఇప్పుడున్నటువంటి యువతరానికి, ఇప్పుడున్నటువంటి నగర ప్రజలకు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందని భావిస్తూ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పవర్ ఎగ్జిబిషన్ 2026ను ప్రారంభించింది. 3 రోజుల పాటు కొనసాగింది. ఈరోజు రాత్రి 10 గంటలతో ఈ ఎగ్జిబిషన్ ముగుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ పెట్టినటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? అసలు ఎందుకు ఈ ఎగ్జిబిషన్ పెట్టాల్సి వచ్చింది? వాళ్ళని అర్థం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అండ్ ఐటీ డైరెక్టర్ శివాజీ గారు ఉన్నారు. సార్, ఈ ఎగ్జిబిషన్ పెట్టేందుకు ఉద్దేశం ఏంటి? అసలు ఈ ఉద్దేశం చెప్పండి. సాధారణంగా మాకు ఎవ్రీ మంత్ 2 రోజులు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి బట్టి విక్రమార్క మల్లు గారు, డిప్యూటీ సీఎం, మా ఎనర్జీ మినిస్టర్ కూడా, ఆయన రివ్యూస్ పెడతారు. ఆ రివ్యూస్లో నుంచి ఇది ఉద్భవించింది. సారు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే, మనం చేస్తున్నటువంటి ఈ అనేకమైనటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, మనం నిరంతరంగా ఇచ్చే విద్యుత్ గురించి కానివ్వండి, ప్రజలలో ఒక అవగాహన కావాలి. దీన్ని మీరు ఎలా చేస్తారో ప్లాన్ చేసి దీన్ని మీరు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని మాకు సలహా ఇచ్చారు. ఆ సలహాని మేము తప్పకుండా పాటించుతున్నాము. మన సెక్రటరీ గారు నవీన్ మిట్టల్ గారు, మా సిఎండి జితేష్ వి పాటిల్ గారు, వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం కూడా కంపెనీ యొక్క ఆఫీసర్స్ తోటి దీన్ని ప్లాన్ చేశాము. ఎలా ప్లాన్ చేశాము అంటే, మేము రైట్ ఫ్రమ్ ది 1905 నుంచి మీటర్స్, అప్పట్లో ఉండేటటువంటి మీటర్స్ ఏంటి, ఆ తర్వాత కాలంలో ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ దాంట్లో వచ్చినటువంటి మార్పులు, టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చాయని ఎవ్రీ 5 ఇయర్స్కి 1905 నుంచి 1925 వరకు ఏమేమి మార్పులు వచ్చాయో డిస్ప్లే చేశాం. ఆ డిస్ప్లేలోనే అందరూ కూడా సిటిజన్స్ చాలామంది వచ్చారు, కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు, హై స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. అనేక మంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు విశేషమైన స్పందన దొరికింది మాకు. దాంట్లోనే మేము అందిపుచ్చుకొని ఏం చేశామంటే, మేము చేసినటువంటి విద్యుత్ సెక్టార్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా మేము చూపించడానికి ప్రయత్నం చేశాము. ఓకే, మీరు ఒక నినాదం తీసుకున్నారు, మీ ఇంట్లో కరెంటు ఉందా, మీ ఒంట్లో ఎనర్జీ ఉందా, ఉంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ చూడండి అని ఒక సవాల్ విసిరారు. యువతకు కావచ్చు, లేదంటే నగర ప్రజలకు కావచ్చు. అంటే ఇక్కడ గతం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పులు ఏంటి, మీరు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంటి? మేము ఇప్పుడు అనేకమైనటువంటి టెక్నాలజీస్ వాడుతున్నామండి. మేము ఎక్కువ దీని గురించి మేము గురించి చెప్పుకోవటం కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశంలో మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడినంతగా ఎవరు వాడట్లేదు. నిన్న మీరు చూశారు, మేము మస్కట్ ఓపెనింగ్ అప్పుడు కూడా బట్టి విక్రమార్క గారే ఏఐ తోటే దాన్ని ఆవిష్కరించారు. అది ప్రజల్లోకి బాగా డీప్గా వెళ్ళిపోయింది. మేము దానికి సంతోషిస్తున్నాము. మేము అనేకమైనటువంటి న్యూ ప్రాజెక్ట్స్, ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. అందులో సిటీలో మేము వీటిని సబ్స్టేషన్స్ కట్టాలి అంటే చాలా డిఫికల్ట్గా ఉంది. వాటిని మేము అండర్గ్రౌండ్ దాన్ని ఫ్లైఓవర్స్ కింద కడుతున్నాము.
దాని ఏఐ బేస్డ్ మీదనే మేము చాలా ముందుకెళ్తున్నాము. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ పెడుతున్నాము, ఆటో రిక్లోజర్స్, స్కాడా సిస్టమ్స్, రూరల్ని ఎలక్ట్రికల్ సిస్టమ్ని మేము బాగా స్ట్రెంథెన్ చేస్తున్నాము. రైతులకి నిరంతరమైనటువంటి విద్యుత్ ఇవ్వటమే మా ముఖ్య ధ్యేయం. రైట్ సార్, ఇది మొత్తానికైతే ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశం అయితే యువతరానికి ఇప్పుడున్నటువంటి నగర ప్రజలకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి విద్యుత్ రంగంలో మార్పులు ఏంటి అవన్నింటిని కూడా వివరించగలగామనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. భవిష్యత్తులో వీటిని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి ఓటీవీ.